ఇప్పుడే మనకు మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. త్వరలోనే మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణాలు. అవును, తెలంగాణలో త్వరలోనే మహిళలందరూ కూడా వడ్డీ లేని రుణాలు అయితే రాబోతున్నాయన్నమాట. మంత్రి కోమటిరెడ్డి గారు అయితే ఈ ప్రకటన అయితే జారీ చేశారు. మీరు చూసుకున్నట్లయితే మహిళల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా నల్గొండ పట్టణంలో ఇక్కడ పానగల్లోని చారిత్రాత్మక పచ్చల ఛాయ సోమేశ్వర ఆలయంలో పూజలు అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఉన్న ఆలయాలకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. ఆలయాల అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని చెప్పారు. మహిళా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నామని, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవం తెలుపుతున్నాం. ఆ విధంగానే త్వరలోనే వారికి వడ్డీ లేని రుణాలు అయితే ఇస్తామని చెప్పేసి ఈయనైతే తెలియజేయడం జరిగిందనమాట. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే వడ్డీ లేని రుణాలు అయితే ఖచ్చితంగా వీరైతే అమలు చేయబోతున్నారు కాంగ్రెస్ వారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు కూడా వడ్డీ లేని రుణాలు అయితే రాబోతున్నాయి అనమాట తొందరలోనే. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో